సౌర విద్యుత్ దిశగా ప్రజలు అందరూ ముందుకు అడుగులు వేయాలని వంగులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని 15వ డివిజన్ పరిధిలో గల అన్నవరపాడు 2వ లైన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ ఎండి అనిల్, జిల్లా డీలర్ బలరాం సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ సన్ టెక్ కంపెనీకి చెందిన ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ కార్యాలయాన్ని వంగలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ భారం అధికంగా ఉండడం వల్ల ప్రజలు సౌర విద్యుత్పై దృష్టి సారిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ దిశగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. 78,000 రాయితీతో ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంస్థ ఎండి 2 లక్షల మంది ఖాతాదారులకు కలిగిన సంస్థ ట్రూజన్ అని అన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా సోలార్ ఎనర్జీ సిస్టమ్ను నిరంతరం పర్యవేక్షణ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి మేడం గారు రండి ముందుకి సార్ ఒకసారి సార్ ముందు కొద్ది క్లోజ్ మేడం గారు కొద్దిగా చూడాలి చూడాలి. రామనగర్లో అన్నవరపాడులో జెన్సిస్ సోలార్ యూనిట్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా ఇది వచ్చేసి కంపెనీ పేరు సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాని బ్రాండ్ వచ్చేసి ట్రూజన్ సోలార్ పవర్ అని చెప్పేసి దాన్ని కూడా పెట్టడం జరిగింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారిని ఈ మధ్య వీళ్ళ కంపెనీ తరఫున వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో, ఎందుకంటే రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒక సోలార్ ఇట్లానే ఒక కంపెనీని ఓపెన్ చేసాం. మనకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ కన్జంప్షన్లో ప్రతి ఒక్కరుగా ఈరోజు ఎక్కువ పవర్ ఛార్జెస్ పెరగటం వల్ల, ఈరోజు యూనిట్ కాస్ట్ పెరగటం వల్ల ఈరోజు కరెంటు కూడా మొన్నటిదాకా అయితే ఇప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 24 hours కరెంట్ ఇస్తున్నాం. అంతకుముందు 4 hours పోయింది, 5 hours పోతుంది, ఎప్పుడు పోతుందో కూడా తెలిసే పరిస్థితి కాదు. అలాంటిది వేరే దగ్గర పవర్ ప్లాంట్లో ప్రొక్యూర్ చేసుకొని దాని గవర్నమెంట్ కడతా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి సోలార్ అనేది ఈరోజు 0 లెవెల్ తీసుకురావటానికి అని చెప్పేసి ప్రత్యేకించి ఈ సోలార్ కంపెనీస్ కూడా వచ్చినాయి. ఈ కంపెనీ కూడా దగ్గర 16 years నుంచి తెలంగాణలో బేస్డ్ కంపెనీ. అదేవిధంగా 2 లక్షల మంది ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక మార్గంలో ఒక మంచి కంపెనీగా వాళ్ళు కూడా ఐడెంటిఫై. ఈరోజు SC ST ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా సోలార్ ఆల్రెడీ ఇన్స్టాల్ దానికి తొందరలోనే టెండర్లు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, అదేవిధంగా మనకి ప్రతి హౌస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ అన్నిటి కూడా సబ్సిడీ రేట్లో ఈరోజు కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి మనం కూడా అందరూ కూడా, ఎందుకంటే ఒక 2 లక్షలు పెట్టుకున్నామంటే ఒక 3 units కాస్ట్ అవుతుంది అనుకోండి, దానికి ఒక 3 years 2 years లోపల 0 లెవెల్ అవుతుంది. అది 20 years 30 years దాకా లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో మన కరెంట్ ఛార్జెస్ లేకుండా మనం ఫ్రీగా ఉండే విధంగా దానికి సోలార్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు. సార్ చెప్పినట్టు సోలార్ అనేది ఇంకా ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ కింద దట్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ సెక్టర్. అది ఒకటి ప్రతి ఒక్క ఇంటింటికి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే సపోర్ట్ వస్తుంది. సో దాంట్లో మేము రిక్వెస్ట్ చేసేది అంటే ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ పెట్టించి సార్ చెప్పినట్టు 3 yearsలో మనకు
ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది వర్కౌట్ అయ్యి జీరో ఎలక్ట్రిసిటీ బిల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈవెన్ 3 కిలోవాట్ సిస్టమ్కి 78,000 రూపీస్ దాకా సబ్సిడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే డైరెక్ట్ కస్టమర్ అకౌంట్లో వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత 16 ఇయర్స్ నుంచి ఇండస్ట్రియల్ కమర్షియల్ అన్ని రూపాల్లో సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంది ఆల్ ఓవర్ ఇండియా. సో నౌ విత్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనం ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఛానల్ ఇంకా డెవలప్ చేసేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో జెనిసిస్ సోలార్ సిస్టమ్స్ని కూడా మనం ఛానల్ పార్ట్నర్ కింద అపాయింట్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రతి ఒక్క ఇంటింటికి సోలార్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసి ఈ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం అనేది ఒక అంబిషన్ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరు సపోర్ట్ చేయాలి. ట్రూజోన్ సోలార్ మేము సర్వీస్ నెంబర్ 1 సర్వీస్ ఎక్సలెన్స్ ఉంటుంది. మాకు టెక్నీషియన్స్ ఉన్నారు, మార్కెటింగ్ టీం ఉన్నారు, ఆఫీస్ మానిటరింగ్ ఉంటుంది. మీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది మేము డైలీ మానిటరింగ్ చేస్తాము. ప్రతి నెల మీకు అంటే రిపోర్ట్ ఇస్తాము, మీ సిస్టమ్ ఎంత జనరేట్ చేసింది ఏంటి అనేది. సో ఇలాంటి సర్వీసు బాగుంది కాబట్టి మేము ట్రూజోన్ సోలార్ని మేము ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఎండి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. సోలార్ సిస్టమ్ ఎనర్జీ సన్టెక్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారైనటువంటి రామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా సిస్టమ్ అనిల్ గారికి, ఎండి గారు అనిల్ గారికి, అదేవిధంగా మన బలరాం గారికి, నరసింహ గారికి, నరసింహ కూడా నేను వచ్చి ఇన్వైట్ చేశాను. నరసింహ గారికి ఇచ్చేసినటువంటి మన పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, వచ్చిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సోలార్ సిస్టమ్ గురించి నిన్న మన బలరాం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 2,40,000 పెట్టి 3 kV కిలోవాట్స్ తీసుకుంటే మనకి దాదాపు 78% 1,000 రూపీస్ సబ్సిడీ వస్తుందని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా తమ ఇంట్లోకి వచ్చి ఈరోజు ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్న కారణంగా అందరూ కూడా మన సోలార్ సిస్టమ్ 1 కిలోవాట్ నుంచి కూడా 3 కిలోవాట్ వరకు మన రెసిడెన్షియల్ పర్పస్ వాడుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా సహకరించి మన వాళ్ళ వ్యాపార వృద్ధికి సహకరించవలసిందిగా